హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీకు స్వీట్ ఎప్పుడైనా తినాలి అనిపించి తొందరగా అయిపోయే స్వీట్ రెసిపీ నేను మీకు చెప్తాను. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది రెసిపీ. టేస్ట్ కూడా బాగుంటుంది. దీనికోసం మనకు బన్స్ కావాలి. నేనైతే 2 బన్స్ తీసుకున్నాను. సో ఈ రెసిపీ కోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక బగోని పెట్టుకొని దాంట్లో మనకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని నెయ్యి కాగాక దాంట్లో మనము డ్రై ఫ్రూట్స్, మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ ఓన్లీ బాదామే వేసుకుంటున్నాను. బాదం ఒక్కటే ఉంది మా ఇంట్లో ప్రజెంట్ అయితే. సో అందుకని నేను బాదం ఒక్కటే వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకోవాలి. అలాగే యాలకులను కూడా తీసుకొని సన్నగా దంచి పెట్టుకోవాలి. నెక్స్ట్ బన్స్ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి నెయ్యి దాంట్లో వేసుకోవాలి. ఈ బన్స్ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. మనము కొంచెం ఫ్రై చేసుకోవాలి. బన్స్ ఫ్రై అయ్యాక దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాను. మీరు ఎంత స్వీట్ తింటారో దానికి తగినట్టు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ వేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి మొత్తం కలిపేయాలి. కలుపుకొని షుగర్ అయితే కొంచెం మెల్ట్ అవుతూ ఉంటుంది. షుగర్ కొంచెం మెల్ట్ అయ్యాక మనం ముందే పాలను కాచి చల్లార్చుకోవాలి. ఆ పాలను మనము దీంట్లో యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. అవును, మీరు ఎప్పుడైనా ఈ పాయసం ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ముందే ఈ రెసిపీని ట్రై చేస్తే ఎస్ మేము ట్రై చేసాం ఈ రెసిపీ అని కామెంట్ చేయండి. ఈ బన్స్ని అయితే మా సైడ్ డబ్బా రొట్టెలు అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో అది కూడా కామెంట్ చేయండి. మనకు ఒకవేళ పాలు అన్నది, ఈ పాయసం అన్నది కన్సిస్టెన్సీ థిక్గా కావాలి అనుకుంటే ఈ కన్సిస్టెన్సీ చాలు. ఒకవేళ మీకు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం పాలు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి మనం ముందు ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అండ్ యాలకులు దంచి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా దీంట్లోకి యాడ్ చేసి ఒకసారి కలిపేసుకోవాలి. నాకైతే ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ కొంచెం తిక్కుగా అనిపించి నేనైతే కొన్ని పాలు యాడ్ చేసుకున్నాను. అప్పుడు కొంచెం పల్చగా అయ్యింది.
కొంచెం సాల్ట్ కూడా చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అలాగే ఉంచుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాయసం రెడీ అయిపోయింది. మన డబ్బు రొట్టెల పాయసం. మా సైడ్ డబ్బు రొట్టెలు అంటే మరి మీ సైడ్ ఏమంటారో నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పాయసం అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. తర్వాతకు మనకు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటే పాయసం ఎలా అయిందో టేస్ట్ చేయొచ్చు. పాయసం అయితే చాలా బాగొచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. పాయసం ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.